ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 12:35 నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. చాపర్ ద్వారా నేరుగా ఇక్కడే చేరుకుంటారు. మనం కేస్లాపూర్ ఆలయం వద్ద ఉన్నాం. కేస్లాపూర్ ఆలయం ఆ పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్ ఏదైతుందో ఇదే హెలిప్యాడ్. ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడే దిగుతాడు. ఇక్కడ నుండి చాపర్ అనంతరం నేరుగా ముఖ్యమంత్రి కాన్వాయ్ ద్వారా నేరుగా బయలుదేరే ప్రయత్నం జరుగుతుంది. కాన్వాయ్లో ముఖ్యంగా ఇప్పటికే కాన్వాయ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రత్యేక ల్యాండ్ క్రూజర్తో పాటు అదేవిధంగా ఆ బస్సు కావచ్చు, దానికి సంబంధించి పైలట్స్ కావచ్చు, పూర్తిగా కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి అయింది. నేరుగా ఐజీ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఇదంతా పర్యవేక్షణ జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎల్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, సిఏలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అదేవిధంగా ఏసీపీలు, డీసీపీల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇటు ఇంద్రవెల్లి సభ ఏదైతుందో ఇంద్రవెల్లి సభ ఒక ప్రత్యేకతను చోటు చేసుకుంది. 1981లో ఏప్రిల్ మాసంలో 20వ తేదీన నేరుగా ఇంద్రవెల్లిలో ఒక రకంగా రణరంగం జరిగింది. అటు పోలీసులకు ఆదివాసీ ప్రజల మధ్య కాల్పులు జరిగాయని ఒక కథ అవుతుంది. అయితే దానికి సంబంధించి నేరుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నేరుగా ఈ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో దాదాపుగా అఫీషియల్గా 19 మంది చనిపోయారని అప్పుడు చెప్పిన పరిస్థితి. అయితే ఆ 19 మంది కాకుండా దాదాపుగా 35 మంది చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారని ఒక పూర్తిగా రీసెర్చ్లో తెలిసిన పరిస్థితి, అధ్యయనంలో తెలిసిందని చెబుతారు. అయితే ముఖ్యంగా దీంట్లో అసువులు బాసిన వారు ఎక్కువగా ఆదివాసులని చెబుతుంటారు. ఆదివాసుల పూర్తిగా ఆ రోజు పోరాట పటిమనే ఈరోజు ఇంద్రవెల్లి స్తూపంగా ఏర్పాటు చేశారు. అయితే ఇంద్రవెల్లి స్తూపం 1987లో ఏర్పాటు చేశారు. 87లో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ఉద్యమం ఒకటి సాగింది. గతంలో ఉన్న స్తూపాన్ని కూల్చేశారు. అయితే మావోయిస్టు పార్టీకి ఈ స్తూపానికి రిలేటెడ్గా ఉందని ఆ స్తూపం కూల్చేయడం జరిగింది. స్తూపాన్ని కూల్చేసిన అనంతరం మళ్ళీ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆ స్తూపం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ స్తూపం ఏర్పాటు చేశారు. స్తూపం ఏర్పాటు అనంతరం అప్పటి నుంచి ఏప్రిల్ మాసంలో 20వ తేదీన అమరవీరులకు నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా అప్పుడు జరిగిన యథార్థంపై అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే అసులు బాసినారో వారికి సంబంధించిన కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా కొంతమేరకు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే పూర్తి స్థాయిలో అది ఏది కూడా నెరవేరలేదు, ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే అనంతరం దళిత దండోరా సభ ఏదైతే ఇంద్రవెల్లి వేదికగా అప్పుడు జరిగింది. ఇంద్రవెల్లి వేదికగా జరిగిన అనంతరం నేరుగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇక్కడి నుంచే సమర శంకారావం పూరించిన పరిస్థితి కనబడింది. అయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన అనంతరం నేరుగా ఇప్పుడు బేగంపేట నుంచి బయలుదేరుతారు. 12:35 చాపర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేరుగా 1:35కు మనం చూపెట్టే ఇదే ఏదైతే మార్క్ ఉందో, ఇక్కడ చాపర్ మార్క్ ఉందో, ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నేరుగా పూర్తిగా ఎస్కాట్ మధ్య ఇటు కాన్వాయ్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే నాగోబా టెంపుల్ ఉంటుంది. ఇదే నాగోబా టెంపుల్లో మళ్ళీ చెబుతున్నాను, ఇదే నాగోబా టెంపుల్లో సాంప్రదాయబద్ధంగా పూజలు జరుగుతాయి. పూజల అనంతరం అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఆదివాసీ నాయకులతో, ఆదివాసీ సంఘాలతో, అదేవిధంగా మిశ్రమ వంశస్థులతో కలిసి మాట్లాడే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.